ఇంత క్రౌడ్ ఉంటుందని అస్సలు అనుకోలా. ఈ జనాలే మా ప్లాన్ క్యాన్సిల్ చేశారు. అసలేం జరిగిందంటే నిన్న ఈవినింగ్ రొట్టెల పండగకి వెళ్దామని రెడీ అయ్యాం. మా అన్న మా హస్బెండ్ ఇద్దరు రానని చెప్పారు. సర్లే ఎలాగోలా వెళ్లేసి వద్దామని నేను మా వదిన డిసైడ్ అయ్యాం. ఇక్కడ చూడండి, వాళ్ళ నాన్న ముందు జాగ్రత్తగా చేతుల మీద అయితే మొబైల్ నెంబర్ రాశాడు. నేను అనుకున్నాను వెళ్ళినోళ్ళకి కూడా లేదు ఇంత పసా అని. ఇంకా రొట్టెల పండగ విషయానికి వస్తే కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర అయితే జనాభా తక్కువగానే కనిపించారు. ఈ మాత్రం ఉంటే చాలు వెళ్ళేసి వచ్చేయచ్చు అని అనుకునే టైంకి కరెక్ట్ గా దర్గా ఎంట్రన్స్ దగ్గర అయితే అందరిని ఆపేశారు. వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని అందరినీ ఒకే వేలో వదిలేరు. క్రౌడ్ ఎక్కువైపోయింది. వితిన్ సెకండ్స్ లోనే అందరు నెట్టేసుకుంటున్నారు. ఆ జనాభాలో నుంచి పక్కకు వచ్చేదానికి 10 minutes పట్టింది. చెమట్లు పట్టేసినాయి. వద్దురా బాబాయ్, క్రౌడ్ తగ్గిన తర్వాత అయినా రావచ్చు, కానీ ఇప్పుడైతే వెళ్ళలేమని ఇంటికి రిటర్న్ అయిపోయాం. సరే ఇంత దూరం వచ్చాం కదా, పిల్లలకి ఏం తీసికుంటే ఏడుస్తారని ఐస్ క్రీమ్ అయితే తీసిచ్చాము. ఆ పాప స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే ఈవినింగ్ నుంచి వెళ్ళేదాకా మేము రిటర్న్ అయిపోయేదాకా కూడా తాడు మీద అలానే నడుస్తూనే ఉంది. బాధగా అనిపించింది. మనమేమో రొట్టెలు పట్టడానికి ఎంజాయ్ చేయడానికి వెళ్తుంటే వాళ్ళేమో పూట గడవడానికి కష్టపడుతున్నారు. సరే అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.